హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది శ్రావణ్ వ్లాగ్స్. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత అయితే మళ్ళీ బైక్ అయితే బయటకు తీసిన. ఈరోజు అయితే ఫస్ట్ సర్వీసింగ్ చేయించుకొద్దామని అయితే సిద్దిపేటకి అయితే స్టార్ట్ అవుతున్నా. ఇప్పుడే ఆ రోజు పార్కేషన్ అంటే వికారాబాద్కి మళ్ళీ ఈరోజే వెహికల్ అయితే తీస్తున్నా. వామప్ అయితే పెడదాం ఒక 1 minute. ఈరోజు అయితే డేట్ వచ్చేసరికి 17/6/2024. ఈరోజు మండే. ఈరోజు అయితే బక్రీద్ హాలిడేనే అయితే ఉంది నాకైతే. సో షోరూమ్ కూడా హాలిడే ఉంటుంది అనుకుని అయితే కాల్ చేసిన అయితే లేదు, ఆన్లోనే ఉంది, రండి అని చెప్పారు. సర్వీసింగ్ చేయించడానికి అయితే బైక్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నా. అండ్ లెఫ్ట్ గార్డ్ హ్యాండ్ గార్డ్ అయితే లూజ్ అయింది ఒకటి, ప్లస్ గేర్లది ఒకటి, ఇంకోటి, అండ్ అంతే. ఇప్పటికైతే ప్రాబ్లమ్స్ ఇవైతే ఫిక్స్ చేసుకొని సర్వీసింగ్ చేయించుకొని అయితే రిటర్న్ అయితే వచ్చేద్దాం. టైం వచ్చేసరికి ప్రజెంట్ 10:35 అయితే అవుతుంది. ఆ రోజు అట్లా పెట్టినంటే బండి తీసింది లేదు, బురద. ఈరోజు ఎట్లయినా సర్వీసింగ్ చేస్తారు కాబట్టి నేను కూడా బండిని తీయలేదు, కడగలేదు. ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. ఫ్యూల్ అయితే ఉంది 3 points, సరిపోతుంది. ఇన్కేస్ సరిపోకపోతే వచ్చేటప్పుడు ఒప్పించుకొని వద్దాం. జై శ్రీరామ్. టెంపరేచర్ వచ్చేసి దగ్గర 30 దాకా ఉన్నట్టుంది. మొత్తం హ్యూమిడ్ ఉంది, మొత్తం లోపల హెల్మెట్ లోపల 2 minutes అయితే లేదు, మొత్తం చెత్త పడుతుంది. వాళ్ళకిలా ఉండదు కానీ ఎన్నో పోయింది, దొరకలేదు. కొత్తగా అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇండికేషన్ లైట్ అయితే సర్వీస్కి పడ్డది, అదైతే పోవట్లేదన్నమాట. అది సర్వీస్ చేయించేదాకా ఆ ఇండికేషన్ లైట్ అయితే పోదు. A few moments later. షోరూమ్కి అయితే రీచ్ అయిపోయినాం. వెహికల్ అయితే లోపల ఇచ్చేసి మనమైతే కొద్దిసేపు షోరూమ్లో అయితే వెళ్ళి కూర్చొని చిల్ అయితే అవుదాం. మొత్తం హ్యూమిడ్ ఉంది కదా బయట, మొత్తం చెమట పట్టింది హెల్మెట్ లోపల. పోయి షోరూమ్ లోపల అయితే కూర్చుందాం వెహికల్ ఇచ్చేసి. సర్వీస్ అని అయితే వచ్చి వెహికల్ అయితే చెక్ చేసుకుంటున్నాడు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, ఎన్ని కిలోమీటర్స్ అయినా అయితే రాసుకుంటున్నారు. ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే జస్ట్ ఒక క్లచ్ ఇష్యూ ఒకటే ఉందని చెప్పిన. వెహికల్ అయితే లోపల ఇచ్చేసి షోరూంలోనైతే వచ్చి కూర్చున్నాను అనమాట. ఆడ హెల్మెట్ అయితే అక్కడనే పెట్టేసి వచ్చిన, తీసుకొచ్చుకోవాలి. వెహికల్ వేయడానికి నాకు తెలిసి ఒక 2 hours టైం పడుతుంది. చాలా వెహికల్ ఉంది. వెహికల్ అయిపోయినాక మన వెహికల్ అయితే చూస్తారనుకుంటా. ఇప్పుడే షోరూంలోకి అయితే చూస్తున్నా ఏసీ కింద. వెహికల్ ప్రాసెస్ అయ్యేటప్పుడు అక్కడ వీడియో క్యాప్చర్ చేయాలి కాబట్టి ఫోటో క్యాప్చర్ చేస్తాను. మిగతాదంతా ప్రైస్ లిస్ట్ అంటే ఎంత అవుతుంది అనేది అయితే లాస్ట్లో వెళ్ళేటప్పుడు అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా, దేనికి ఎంత అయింది అనేది. అప్రాక్స్ అయితే నేను ఒక 1800 to 1700 అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఎంత ఇస్తారో, 390cc కదా, చెప్పలేము. అప్పుడు మన 125 డ్యూక్ అయితే 1200 1300 అయ్యింది ఫస్ట్ సర్వీస్. దీనికి ఎంత అవుతుందో చూద్దాం. ఇంకా ఇక్కడ అయితే 390 ఒకటి, 250 ఒకటి, 200 RC ఒకటి, 200 డ్యూక్ ఒకటి అవుతుంది చూపిస్తుంది. ఈ 2 న్యూ మోడల్స్ అనమాట. 250 ఒకటి, 390 ఒకటి. అదేమో 200 GP ఎడిషన్, అదేమో నార్మల్ 200 డ్యూక్ ఒకటి. ఇప్పుడు అయితే బయటకు నేనైతే కూర్చొని చిల్ చేస్తుంది. మన వెహికల్ అయ్యేటప్పుడు అయితే పోయి క్యాప్చర్ చేద్దాం పోయి.
A few moments later. యా మన వెహికల్కి అయితే ఆయిల్ చేంజ్ చేయడానికి అయితే ఇది మోటోలీ 7100 40T 10W50 అయితే ఆయిల్ అయితే తీసుకొచ్చారనమాట. ఇదే ఇప్పుడు మన వెహికల్లో వస్తారు. సర్వీస్ అయితే అయిపోయింది. వాటర్ సర్వీస్ అయితే చేస్తున్నారు. తర్వాత ఎయిర్ అయితే కొడతారు. ఆ ఎయిర్ కొట్టిన తర్వాత బిల్ వేసి ఇస్తారు. నేను ఇప్పటిదాకా 1.5 లీటర్స్ అన్న ఆయిల్ కాదు, అది 1.7 లీటర్స్. దాని కాస్ట్ దగ్గర దగ్గర 15-60 రూపీస్ దాకా ఉంది. బిల్ వేసిన తర్వాత తీసుకొని అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుండి. అయితే ఫైనల్గా నా సర్వీస్ అయితే అయిపోయింది. వెహికల్ అయితే ఇచ్చేసారు అనమాట. ఒకసారి అయితే టెస్ట్ రైడ్ చేసి బిల్ వేసుకొని అయితే వెళ్ళిపోదాం. సర్వీస్ అయితే అయిపోయింది. ఆ షోరూంలో అయితే నేను బ్యాగ్ తీసుకుందామని అయితే షోరూమ్ లోపలికి అయితే వచ్చాను అనమాట. బ్యాగ్ తీసుకొని కిందికి పోయి మన వెహికల్ తీసుకొని అయితే ఇక్కడ నుంచి అయితే ఇంటికైతే బ్యాక్ అయిదాం. సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర మనకు 1850 రూపీస్ దాకా అయ్యింది. బిల్ అయితే ఇవ్వలేదు, ఏదో సర్వర్ ఇష్యూ నడుస్తుందట. ఆ సర్వర్ ఇష్యూ అయిపోయిన తర్వాత అయితే మనకు మెయిల్ చేస్తా అని చెప్పిండు. బిల్లు నాకు చూపించిండు. అండ్ 1850 రూపీస్ అయితే నేను అలాకి ఇచ్చేసి నేనైతే వెహికల్ తీసుకుని అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను అనమాట. ఓవరాల్గా బాగానే చేసిరు వెహికల్. కొంచెం క్లచ్ ఒక్కటి ఇంకొంచెం తప్పించి అది కూడా సెట్ అవుతుందని చెప్పిండు. కొన్ని రోజులు అది కొత్త ఇంజన్ కాబట్టి కొంచెం అట్లా వస్తుంది, కొన్ని రోజులు అయితే సెట్ అవుతుందని అయితే చెప్పిండు. ఇప్పుడైతే వెహికల్ తీసుకుని అయితే ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం ఇంకా బ్యాక్ ఇంటికి. టైం వచ్చేసరికి దగ్గర దగ్గర 1 అవుతుంది. లంచ్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ లేట్ అయితే అయ్యింది. ఇప్పుడైతే నేనేం లంచ్కి ఏం ఆగా, డైరెక్ట్ ఇంటికి వెళ్తా. ఇంటికి వెళ్ళి లంచ్ అయితే చేసేస్తా. వెహికల్ అయితే స్మూత్ అయింది కొంచెం అప్పటితో పోల్చుకుంటే. ఇంకా అది సర్వీసింగ్ చేసేటప్పుడు అటు ఇటు అన్నట్టు మిర్రర్స్ మొత్తం కొంచెం చేంజ్ అయినాయి, అవే సెట్ చేస్తున్నా. ఇక్కడికి వెళ్ళి మనకు ఇంటికి పోవడానికి ఒక 45 మినిట్స్ పడుతుంది. 45 మినిట్స్ లోపు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాం. డైరెక్ట్ ఇంటికి వెళ్ళి లంచ్ అయితే కంప్లీట్ చేస్తాం. పర్ఫార్మెన్స్ అయితే పెరిగింది. అప్పట్లక్క నాయిస్ కూడా ఏం రావట్లేదు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో అయితే 100 దగ్గరికి అయితే రీచ్ అయిపోతుంది.
కొంచెం వాయిస్ ఇష్యూ ఉండే, అందుకే ఎక్కువ వ్లాగ్ అయితే తీయలేదు. దౌలతాబాద్ కూడా రీచ్ అయిపోయినా. ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.